మీ శరత్ మోరా. ఈరోజు వచ్చేసరికి నేను రడియార్డ్ లేక్ వచ్చాను. ఇది స్టఫోర్డ్షైర్ మూర్లాండ్స్లో ఉంది. మీకు కంప్లీట్గా ఎవరైనా విజిట్ చేయాలి అనుకుంటే, లేదంటే మీ బకెట్ లిస్ట్లో యాడ్ చేసుకోవాలనుకుంటే లొకేషన్ వచ్చేసరికి నేను డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. సో ఈ లొకేషన్ వచ్చేసరికి పీక్ డిస్ట్రిక్ట్ మిడిల్లో ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఇది 17th సెంచరీలో రిజర్వాయర్ బిల్డ్ చేసినప్పుడు లేక్ ఫామ్ అయింది. సో వాళ్ళు రిజర్వాయర్స్ ఎందుకు బిల్డ్ చేశారు అంటే కెనాల్ సిస్టమ్స్ కోసము. సో మనకి తెలిసిందే కదా, ఇంగ్లాండ్ వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా వాళ్ళ యొక్క ట్రాన్స్పోర్టేషన్ మొత్తం కూడా లైక్ త్రూ కెనాల్ సిస్టమ్స్ ద్వారానే డీల్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ మోస్ట్లీ హిల్ ఏరియాస్ ఎక్కువ ఉంటాయి. సో హిల్ ఏరియాస్ ఉన్నప్పుడు ఏమవుతుంది, సో ఆటోమేటిక్గా హార్సెస్ కానీ లేదు అంటే కనుక ఏ విధంగా కూడా మనము క్యారీ చేయలేము గూడ్స్ని. అందుకని చెప్పి వీళ్ళేంటి, అందుకే కదా గుర్తుందా, మన ఇండియన్ రూల్ చేసినప్పుడు కూడా వాళ్ళు సీకి గూడ్స్ని ట్రాన్స్పోర్ట్ చేసుకోవడం కోసము పెద్ద పెద్ద కాలువలు కట్టారు మన దగ్గర. సో ఆ పర్పస్నే 1790లో కెనాల్ సిస్టమ్స్ని డెవలప్ చేయడం కోసము డిజైన్ చేసిన రిజర్వాయర్ వల్ల లేక్ ఫామ్ అయింది. బట్ ప్లేస్ వచ్చేసరికి ఎక్సలెంట్ ప్లేస్. ఎందుకు అంటే మీరు ఒక్కసారి చూస్తే చుట్టుపక్కల కంప్లీట్గా ఫారెస్ట్ ఏరియా. సో ఆటోమేటిక్గా లైక్ పీస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ మనం కానీ ఒక డే అవుట్ కింద ప్లాన్ చేసుకుంటే. అండ్ రడియార్డ్ లేక్ దగ్గర నాట్ ఓన్లీ సో ఈ లేక్ ఒక్కటే కాకుండా మనకి యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. లైక్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ బోట్ రైడ్స్ కానీ చిన్నపిల్లలకి చర్నట్ వ్యాలీ రైల్వే వాడు ఒక స్టీమ్ ట్రైన్ పిల్లల కోసం పెట్టాడు. అండ్ ఫెసిలిటీస్ కూడా, హోటల్స్ కూడా ఉన్నాయి. రడియార్డ్ హోటల్ వచ్చేసరికి వన్ ఆఫ్ ది ఫేమస్ హోటల్. ఇక్కడ మనము హోటల్ కూడా చూద్దాము. సో బట్ యాక్చువల్గా ఈ రడియార్డ్ లేక్ యొక్క హిస్టరీ ఏంటి, సో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము 1790లో రిజర్వాయర్ పర్పస్ అని చెప్పి. బట్ ఆ టైంలో ఏమైందయ్యా అంటే ఆల్మోస్ట్ ఒక 60 years అప్ టు 1850 దాకా లైక్ కామన్ పీపుల్ ఎవరైతే ఉంటారో ఈ చుట్టుపక్కల విలేజ్ వాళ్ళకు కూడా లేక్ దగ్గర యాక్సెస్ ఉండేది. ఆ తర్వాత 1850లో ఈ చుట్టుపక్కల ఈ లేక్ చుట్టుపక్కల ఉన్న ఎస్టేట్ ఓనర్స్ ఉంటారు కదా, అందులో ఒక ఓనర్ ఫ్యానీ బోస్టన్ అనే ఆమె ఏం చేసిందంటే ఈ లేక్కి యాజ్ పర్ రూల్స్ ఈ లేక్ చుట్టూ యాక్సెస్ వచ్చేసరికి ఓన్లీ మా ఎస్టేట్ ఓనర్స్కి అండ్ ఈ కెనాల్ సిస్టమ్ని యూజ్ చేసుకునే వాళ్ళకి మాత్రమే ఉండాలి కదా, పబ్లిక్కి ఎందుకు ఇస్తున్నారు అని చెప్పి తను హైకోర్టులో 5 years బ్యాటిల్ చేసి ఎవరిని రానివ్వకుండా పబ్లిక్ని ఆపేసింది. ఉంటారు కానీ అన్ని చోట్ల లైక్ ఎవడు యాక్సెస్ చేయకూడదని మైండ్ సెట్తో. సో తను కూడా అంతే ఆపేసింది. ఆ తర్వాత ఆల్మోస్ట్ 50 years పబ్లిక్ యాక్సెస్ లేదు. అండ్ 1903లో చర్నట్ వ్యాలీ రైల్వే అనే వాళ్ళు బేసిక్గా స్టీమ్ ట్రైన్స్ నడుపుతారు. లైక్ హాలిడే వెకేషన్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ స్టీమ్ ట్రైన్స్ నడుపుతుంటారు. వాళ్ళు ఆమె ఎస్టేట్ని బై చేసి మిగతా ఎస్టేట్ ఓనర్స్ అందరినీ ఒప్పించుకొని సో లైక్ పబ్లిక్కి యాక్సెస్ ఇద్దాము, ఇది చాలా బాగుంటుంది కదా ప్లేస్ అని చెప్పి వాళ్ళు మళ్ళీ హైకోర్టుకి వెళ్ళి ఏదైతే ఇంజక్షన్ ఉందో లైక్ ఎవరు యాక్సెస్ చేయకూడదు అనేది దాన్ని తీసేపించుకున్నారు. ఆ తర్వాత వాళ్ళు ప్రాపర్గా దీన్ని 1903 నుంచి 1905 లోపల డెవలప్ చేశారు. ఇప్పుడు మనకి వెనకాల కనిపిస్తున్న కాఫీ షాప్ కానీ బోట్ హౌస్ కానీ లేదు అంటే అక్కడ చర్నట్ వ్యాలీ రైల్వే అని చెప్పి ఉంది, అది కానీ కంప్లీట్గా కూడా ఏంటంటే వాళ్ళు డిజైన్ చేసింది. ఒకసారి ఇప్పుడు నేను మీకు ఫొటోస్ చూపిస్తున్నాను కదా, ఇవి 1905లో ఎప్పుడైతే వీళ్ళు ఓపెన్ చేశారో అప్పుడు ఫొటోస్. సో అప్పటి నుంచి ఇప్పటికి కూడా ఆల్మోస్ట్ అంతే కేర్ఫుల్గా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే కొన్ని స్టాల్స్ తీసేశారు, లైక్ అవసరం లేదనుకున్నారు, లేదంటే హోటల్ రడియార్డ్ బాగా డెవలప్ అయ్యి అందరూ హోటల్ రడియార్డ్లో తింటున్నట్లున్నారు, అందుకని తీసేశారు. సో అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా కంప్లీట్గా టూరిస్టులు మంచిగా యాక్సెస్ చేస్తున్నారు. అండ్ డే అవుట్ స్పెండ్ చేయాలి అన్నా ఇట్ ఈస్ అ వెల్, లేదు అంటే కనుక ఒక గెటవే లాగా ఒక 2 days 3 days కానీ లైక్ కపుల్స్ గెటవే లా ఉంటే రడియార్డ్ హోటల్లో ఉండి చాలా పీస్ఫుల్గా వాక్స్, రివర్ వాక్స్, లేక్ వాక్స్ చేసుకోవచ్చు. ద బెస్ట్ ప్లేస్ ఇది వచ్చేసరికి విజిటర్ సెంటర్. సో కంప్లీట్గా మొత్తం హిస్టరీ మొత్తం కూడా నీట్గా డీటెయిల్ చేశారు. అండ్ డిస్ప్లే కూడా ఉంది. లైక్ 1797లో పార్లమెంట్లో పర్మిషన్ ఇచ్చారు డ్యామ్ కన్స్ట్రక్ట్ చేయడానికి అని చెప్పి. అండ్ ఎప్పుడు రైల్వే ఎస్టాబ్లిష్ అయింది, ఆ తర్వాత ఏం జరిగింది, ఎవ్రీథింగ్ ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఇది కంప్లీట్గా డ్రోన్ షాట్ అన్నమాట. సో కంప్లీట్ రడియార్డ్ లేక డ్రోన్ షాట్. సో మనకు వచ్చేసరికి ఏంటంటే స్పెషల్ డ్రోన్ లైసెన్స్ ఉండాలి ఈ కంప్లీట్ షాట్ తీయడానికి.
మన దగ్గర ఆ లైసెన్స్ లేదు. అండ్ మనము ఈ లేక్కి పక్కనే వాక్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో మనం ఒకసారి అది కూడా చేద్దాం. మనకు వచ్చేసరికి ఏంటంటే డ్రోన్ షాట్ తీద్దాము అంటే కనుక స్పెషల్ డ్రోన్ లైసెన్స్ ఉండాలి. సో మీరు డ్రోన్స్ యూజ్ చేయకూడదు అని చెప్పారు. దట్స్ ఓకే. ఇక్కడ విజిటర్ సెంటర్లో వీళ్ళు రెడియాడ్ లెగ్ది కంప్లీట్గా పిక్చర్ పెట్టారు. సో ఒక్కసారి మీరు చూస్తే ఓవరాల్గా టాప్ యాంగిల్ షాట్ సూపర్గా ఉంది కదా. సో అందుకే చెప్పేది హిడెన్ జెమ్ అని చెప్పి. లైక్ చాలామందికి తెలీదు. అందరూ ఏంటంటే యూకేలో ఉన్నప్పుడు లేక్ డిస్ట్రిక్ట్ అని చెప్పి చాలా ఫేమస్. అక్కడ చాలా లేక్స్ ఉంటాయి. సో ఎప్పుడైనా లేక్స్ దగ్గరికి హాలిడేకి వెళ్ళాలంటే ఫస్ట్ లేక్ డిస్ట్రిక్కే వెళ్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు లండన్లో ఉన్నావు. లండన్ నుంచి లేక్ డిస్ట్రిక్ట్కి వెళ్ళాలంటే సుమారు 7 hours డ్రైవ్. అదే నీకు ఈ రెడియాడ్ లేక్ 3 hours డ్రైవ్. బట్ చాలామందికి తెలియదు కదా. సో ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఎప్పుడైనా చూద్దామని ఆల్రెడీ మీకు డిస్క్రిప్షన్లో పోస్ట్ కోడ్ ఎవ్రీథింగ్ పెట్టాను కదా. సో తప్పకుండా విజిట్ చేయండి. అండ్ ఇందాక బోట్ హౌస్ అని చూపించాను కదా. సో ఇదే బోట్ హౌస్. సో కంప్లీట్గా స్టిల్ ఫంక్షనల్ ఉంది. మనం ఏం చేద్దామంటే ఈ లేక్కి 2 sides వాక్ చేయొచ్చు. సో ఈ సైడ్ కూడా వాక్ చేయొచ్చు ఈ బోట్ హౌస్ వైపు, అండ్ ఈ సైడ్ కూడా వాక్ చేయొచ్చు. ఈ సైడ్ వచ్చేసరికి మనకి ఏంటంటే ఇందాక రైల్వే అని చెప్పాను కదా, ఆ రైల్వే కూడా ఇటు సైడే ఉంది. చూద్దాము. ఓకే, ఇక్కడ నుంచి వ్యూ మాత్రము చాలా బాగుంది. మేబీ ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ ఇట్లా ఫొటోస్ కోసమే అనుకుంటా పెట్టింది ఇక్కడ. సో ఇది లవ్లాక్ బ్రిడ్జ్ అంట. సో ఈ మధ్య అక్కడ చూసిన లవ్లాక్స్ ఒకటి కడుతున్నారు. సో కట్టిన వాళ్ళు అందరూ కలిసి ఉంటే బాగుండు. ఎందుకంటే ఈ మధ్య చాలా తొందరగా బ్రేకప్ చెప్పుకుంటున్నారుగా అందరూ. ఇది లేక్కి నార్త్ సైడ్ ఉండే వాక్ ఏరియా. సో ఎంటైర్ ఓకే, నాట్ ఓన్లీ లేక్ 2.6 miles లేక్ ఏదైతే ఉందో ఆ 2.6 miles కాకుండా బ్యాక్ సైడ్ స్టీమ్ ట్రైన్ స్టేషన్ ఉంది. సో మొత్తం 3 stations ఉన్నాయి. సో ఇనీషియల్ స్టేషన్ నుంచి కూడా కంప్లీట్గా 4 miles వాక్ ఏరియా అన్నమాట ఇది. సో అండ్ కంప్లీట్గా చెట్లని నీట్గా కట్ చేస్తున్నారు ఎప్పటికప్పుడు, పిచ్చి పిచ్చిగా పెరగకుండా ఒక డిజైన్ లాగా. అండ్ మోస్ట్లీ జనాలు వచ్చేసరికి ఏంటంటే లోకల్స్ అనుకుంటా డాగ్ వాక్కి ఇక్కడికి వస్తున్నారు. సో అందరూ కూడా ఏంటంటే మోస్ట్లీ అక్కడ పార్క్ చేసేసేసి ఇక్కడ వాక్ చేయడానికి వస్తున్నారు. వచ్చేసరికి డ్యామ్ అని చెప్పి ఈ పిల్లలది ఏదైతే స్టీమ్ ట్రైన్ ఉందో మొత్తం 3 stops పెట్టాడు. అందులో ఇది మిడిల్ స్టాప్. లైక్ ఇక్కడ నుంచి ప్రశాంతంగా లేక్ చూసుకోవడానికి. సో చర్నట్ వ్యాలీ రైల్వే వాడు ఈ యొక్క స్టీమ్ ట్రైన్ బిల్డ్ చేయడం కోసమే ఆ ఎస్టేట్ని బై చేసి మళ్ళీ హైకోర్టుకి వెళ్ళి పర్మిషన్ తీసుకొచ్చాడు 1905లో. అండ్ అఫ్ కోర్స్ ఇప్పుడు వాడే హీ ఓన్స్ ది లేక్, ఐ మీన్ ఆ హోటల్ ఏదైతే ఉందో అది కూడా వాడి కిందనే ఉంది. బాగుంది కదా. చూడ్డానికి వచ్చేసరికి చిన్న లేక్లా ఉంది, కానీ ఇప్పుడే బోట్ వాడు చెప్తున్నాడు ఇక్కడ మిడిల్లో ఇక్కడే వచ్చేసరికి 200 feet ఉందంట లోతు. 200 feet అంటే ఎక్కువే. లైక్ ప్రాపర్గా 2 hills కంప్లీట్గా ఉంటే ఆ 2 hills మధ్యలో బిల్డ్ చేసిన రిజర్వాయర్ ఇది అని చెప్తున్నాడు. ఈసారి ఇప్పుడు మేము బోట్ రైడ్కి వద్దాం. ఓకే, బ్యాక్ సైడ్ ఒక బోట్ హౌస్ ఉంది కదా, అది ఎర్ల్ ఆఫ్ మెక్లస్ఫీల్డ్ 1890 సమ్ టైమ్ అరౌండ్ ఆ టైంలో తను వచ్చేసరికి ఏంటయ్యా అంటే తన బోట్ని పార్క్ చేసుకోవడానికి లేక్ దగ్గర సో బోట్ హౌస్ కట్టాడు. ఏల్స్ అంటే లైక్ ఇప్పుడు జనరల్గా కింగ్స్ ఉంటారు, కింగ్స్ తర్వాత కింగ్స్ సన్స్ వాళ్ళందరినీ డ్యూక్స్ అంటారు కదా వాళ్ళ రిలేటివ్స్ని. సో లోకల్ ఏరియాలో నోబుల్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఏల్స్ అని చెప్పి పిలిచేవాళ్ళు, లైక్ మిస్టర్స్ ఏల్స్ సంథింగ్ ఏదో పిలిచేవాళ్ళు. సో తర్వాత అరౌండ్ 1950లో అనుకుంటా దాన్ని లీజ్కి తీసుకున్నారంట. లీజ్కి తీసుకొని జస్ట్ అలా ఉంచారు. డబ్బుంటే లేక్కి పక్కన బోట్ హౌస్ ఏంది ఇల్లేం కట్టుకోవచ్చు అంతేగా. బ్యాక్ సైడ్ ఉంది కదా ఇది రడియాడ్ హోటల్. ఇనీషియల్గా వచ్చేసరికి 16th century నుంచి ఇక్కడ హౌస్ ఉంది. అది యాక్చువల్గా హౌస్ అంటిల్ 1850 దాకా బెయిలీఫ్ హౌస్ అనేవాళ్ళు, ఇక్కడ లైక్ రెసిడెంట్స్ ఉండేవాళ్ళు. అండ్ 1850లో దీన్ని ఇనీషియల్గా ఫస్ట్ టైం ఒక పబ్ కింద కన్వర్ట్ చేశారు. ఎప్పుడైతే 1903లో పార్లమెంట్లో ఎవ్రీవన్కి యాక్సెస్ ఉంది రడియాడ్ లేక్, కామన్ పబ్లిక్ కూడా యాక్సెస్ చేయొచ్చు అని చెప్పి పార్లమెంట్లో రూల్ తెచ్చారు. అప్పుడు దీన్ని హోటల్గా కన్వర్ట్ చేశారు. అప్పటి నుంచి పబ్ ప్లస్ హోటల్ కింద ఉంది. ఆల్మోస్ట్ రూమ్స్ ఎప్పుడు ఫుల్ అవుతాయి అండ్ ఈవినింగ్ టైం వస్తే కంప్లీట్గా మీకు కూర్చోవడానికి కూడా ప్లేస్ ఉండదు, అంత బిజీ ఉంటుందంట. దట్స్ వాట్ మేనేజ్మెంట్ చెప్తుంది. చూద్దామా హోటల్ ఎలా ఉందో. ఇది వచ్చేసరికి బార్ ఏరియా. మనకి కాఫీ కానీ లేదు అంటే కనుక బీర్స్, ఆల్కహాల్ ఎవ్రీథింగ్ ఉంటాయి. అండ్ మనము క్విక్గా ఫ్రెండ్స్తో సరదాగా ఒక బీర్ వేసుకొని వెళ్ళిపోవాలన్నా, కాఫీ తాగి వెళ్ళాలన్నా సరే ఇది స్మాల్
సెక్షన్ అన్నమాట. అండ్ మనకి అటు సైడ్ కూడా రెస్టారెంట్ ఏరియా ఉంది, అండ్ ఇక్కడ కూడా ప్రాపర్గా డైనింగ్ సెక్షన్ ఉంది. అండ్ అవుట్ సైడ్ రొమాంటిక్ డేట్స్ కోసము పాట్స్ లాగా డిజైన్ చేశారు, అవి కూడా ఉన్నాయి, చూద్దాము. సో ఈ రడియాడ్ హోటల్లో వచ్చేసరికి ఏంటంటే ఏదైనా కపుల్స్ రొమాంటిక్గా డేట్ నైట్ ప్లాన్ చేసుకోవాలి అన్న, లైక్ ప్రాపర్ డిన్నర్, లేదు అంటే ఫ్యామిలీ గ్యాదరింగ్స్, ఫ్యామిలీ ఆఫ్ 8 to 10 పీపుల్ ప్రైవేట్ డిన్నర్గా ప్లాన్ చేసుకోవాలన్నా సరే, లైక్ ఈ గ్లాస్ పాట్స్ ఉన్నాయి. సో మొత్తం 3 పాట్స్ ఉన్నాయి. సో ఇక్కడ మంచిగా ప్లాన్ చేయొచ్చు. కాకపోతే దీనికి కూడా ఎక్స్ట్రా పే చేయాలి అండ్ ముందే బుక్ చేసుకోవాలి అంట. ముందే బుక్ చేస్తే వాళ్ళు కంప్లీట్గా మనకు కావాల్సినట్లు దాన్ని అరేంజ్ చేస్తారు.